కాలం ముగిసిన మన బంధం ముగిన సిక్స్త్ పార్ట్. చుట్టూ చూస్తూ ఎదురుగా వచ్చే అతనిని ప్రిన్సిపల్ క్యాబిన్ అని అడగడంతో రైట్ సైడ్ అని చెప్పి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ అని శివ అడగడంతో ఎస్ అంటూ లోపలికి వచ్చిన శివని తలెత్తి చూసి చిన్న నవ్వుతో కమిన్ యంగ్ బాయ్ అంటూ పలకరించింది ఆమె. థ్యాంక్ యూ అంటూ ఆమెకి ఎదురుగా కూర్చొని నేను అడిగిన డీటెయిల్స్ అని శివ అంటే, ప్రిన్సిపల్ శివని చూసి వర్మ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి వారసుడు, మెయిన్ పిల్లర్, బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది లాస్ట్ 3 years అయిన శివహర్ష వర్మ అమ్మాయి కోసం వర్క్ టైం వదులుకొని ఇంత దూరం రావడం ఆశ్చర్యమే. లాస్ట్ ఇయర్ మీతో మీటింగ్ కోసం మిమ్మల్ని కలవడానికి మాకు 1 week టైం పట్టింది. సో వాట్ అని కోపంగా అంటున్న శివని చూసి, మేము చెప్తాం సార్, మాకు స్పాన్సర్ చేశారు, మిమ్మల్ని నమ్మాము, అందుకే ఒక అమ్మాయి డీటెయిల్స్ అడగగానే ఆలోచించినా మీకు ఇస్తామని చెబుతున్నా అంటూ ఫోన్ చేసి డీటెయిల్స్ తెమ్మని, కానీ మంచి కోసం అయితే ఓకే అని భయంగానే అతనిని చూస్తూ శివ చూపు చూసి, సారీ సార్ బట్ స్టూడెంట్ డీటెయిల్స్ బయట పెట్టకూడదు అంటున్న ఆమెను చూసి, ఓకే మీ రూల్స్ మీకు ఉన్నాయి కానీ ప్రాబ్లం నా పర్సనల్ అని శివ అనడంతో, అంతలో వచ్చిన స్టాఫ్ని చూసి పేపర్ తీసుకొని యూ కెన్ గో అనడంతో అందులో పేరు చూసి ఆద్య కోసమా మీరు వచ్చింది అని ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా అడిగింది. తను మా రిలేటివ్స్ అని వాళ్ళకి విషయం చెప్పడం ఇష్టం లేక అలా చెప్పాడు శివ. బట్ ఆద్య డీటెయిల్స్ హైడ్లో ఉన్నాయి, తన పాస్పోర్ట్ తను యూజ్ చేస్తే తప్ప ఓపెన్ అవ్వు అంది ప్రిన్సిపల్. ఆద్యపై ఆ క్షణం శివకి పిచ్చకోపం. అతని కోపం కళ్ళల్లో తెలుస్తుంటే ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. 10 నిమిషాల తర్వాత అట్లీస్ట్ గార్డియన్ డీటెయిల్స్ లేకుండా ఇంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసుకోరు కదా అన్నాడు గంభీరంగా శివ. ఇదిగోండి సార్ గార్డియన్ డీటెయిల్స్ అని వణుకుతున్న చేతులతో పేపర్ ఇచ్చింది. దాన్ని తీసుకొని ఇప్పుడు ఆద్య ఎక్కడుంది అన్నాడు సూటిగా. రష్యా అని గట్టిగా చెప్పినా ఆమె మాట మెల్లగా రావడంతో అడ్రస్ అడిగాడు. అందులోనే ఉంది సార్ అంటూ ఆమె పక్కన ఉన్న వాటర్ తీసుకొని తాగింది. ఈయనేంటి మొదట నవ్వుతూ సరదాగా ఉన్నాడనుకుంటే చూపుతో భయపెట్టేస్తున్నాడు. ఆద్య ఇతనికి చిక్కితే అంతే, ఆ పిల్లని ప్రాణాలతో ఉండనిస్తాడా? ఆద్య ప్రాణమే నేనులే, చూపుకే భయపడుతున్నారు, ఈ క్యాంపస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని శివ అడగడంతో గుటకలు మింగుతూ మనసులో అనుకున్నవి మీకెలా తెలుసాయి సార్? మీరు మనసులో అనుకొని బయటకే చెప్పారు, నేను ఇలా అడిగిన సంగతి ఎవరికీ తెలియకూడదు అన్నాడు. నేను ఎవరికీ చెప్పాను సార్, ప్రామిస్ అంటూ బిక్కమొహం వేసింది ప్రిన్సిపల్. గుడ్, మీరు చెప్పరు అని తెలుసు, పొరపాటున ఆద్యకి తెలిసినా ఈ కాలేజ్కి భూకంపం వచ్చి మొత్తం నేలమట్టం అవుతుంది అంటూ హైదరాబాద్లో జరిగే మీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మేమే స్పాన్సర్ చేస్తాం, నెక్స్ట్ మంత్ వచ్చి కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వెళ్ళండి అంటూ వెళ్ళిపోయాడు శివ. సీట్లో రిలాక్స్గా వాలి సునామీ వచ్చినట్టుంది ఈ 10 నిమిషాలు. సైలెంట్గా చూపులతోనే ఒక మనిషిని భయపెట్టగలరని నాకు ఇప్పుడే అర్థమైంది అంటూ నిట్టూర్పు విడిచి, ఏదైతే ఏం నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ జరిగితే మాకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటూ ఉండిపోయింది ప్రిన్సిపల్. ఎవరూ లేని ప్రదేశంలో ఆగి ఆ డీటెయిల్స్ చూసి గట్టిగా అరిచాడు. అది కోపం, బాధ ఏదైనా కావచ్చు, ఎందుకు ఇలా, అసలు ఈ గార్డియన్ ఎవరు అంటూ అసహనంగా తలలోకి చేయి పోనిచ్చి గట్టిగా పట్టుకున్నాడు. కోపంలో ఆలోచించలేదు శివ, కరెక్ట్గా గార్డియన్ డీటెయిల్స్ చూడలేదు. అంతలో సంతోష్ నుంచి ఫోన్. చెప్పురా రే, మీటింగ్కి వెళ్ళాలి, రేపు మల్హోత్రా ఇండస్ట్రీస్ అని చెప్పాడు సంతోష్. వెయిట్ అంటూ అర్చినట్టే అన్నాడు శివ. దాంతో సంతోష్ సైలెంట్ అయితే తన బ్యాగ్ నుంచి ల్యాప్టాప్ తీసి డాక్యుమెంట్ చూసి రేపు ఆఫ్టర్నూన్ మీటింగ్ అని మనసులో అనుకుంటూ, ఇన్ని రోజులు నేను ఈ డీటెయిల్స్ చూడలేదు, సంతోష్కి చెప్పా కదా అని తనలో తనే అనుకుంటూ, అంతలో ఆద్య డీటెయిల్స్ చూస్తూ సంతోష్ అన్నాడు శివ. చెప్పురా ఏంటి గొంతులో సంతోషం ఉందే అన్నాడు సంతోష్. ఇడియట్ అని నవ్వుతూ, రష్యాకి నైట్ టికెట్ బుక్ చేయి, అలాగే కార్ డ్రైవర్ కూడా కావాలి, నేను అక్కడ ఉన్నంత వరకు అన్నాడు శివ. హో అయితే ఆద్య రష్యాలో ఉందా అని రేపు మీటింగ్ అన్నాడు సంతోష్. దాంతో శివ పెదవులపై కన్నింగ్ స్మైల్ చేరి నిమిషం తర్వాత భావన్ అటెండ్ అవ్వమని చెప్పు అన్నాడు శివ. ఓకే సిద్ధుబాబుతో నేను చెప్తాలే డీటెయిల్స్ అని సంతోష్ అంటే, రేపంది కిరణ్ భావనిరా అన్నాడు శివ నిదానంగా ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ. ఏంటి అన్నాడు గట్టిగా సంతోష్. దాంతో చెవి నుంచి ఫోన్ దూరంగా పెట్టాడు శివ. సంతోష్ స్టాఫ్ని చూసి సారీ వర్క్ చేసుకోండి అని పక్కకు వెళ్ళి, రే ద్రోహి, నేను బతకడం నీకు ఇష్టం లేదు కదూ అన్నాడు. శివ నవ్వుతూ, రే డ్రామా బ్యాస్ ఆపరా, బావకి నేను చెప్తాలే అన్నాడు శివ. ఉఫ్ బతికించావురా బాబు, నీ కోపాన్ని తట్టుకుంటా కానీ బావ కోపాన్ని చూడను నేను. మీరందరూ ఇంతేనా ఏంటిరా, నేను కాకపోతే తట్టుకున్నా కానీ పాపం ఇంకెవరినైనా అయ్యుంటే జుట్టు బిక్కొని మరీ పిచ్చివాళ్ళు అయ్యుంటారు. అవునా అన్న వాయిస్ వినపడగానే కళ్ళు గట్టిగా మూసి తెరిచి పక్కన ఉన్న కిరణ్ని చూడగానే గుండె జారినంత పని అయ్యింది సంతోష్కి. అది పెద్దబావ మీటింగ్ శివ అంటూ తడబడుతుంటే సూటిగా సంతోష్ని చూస్తూ చేతిలో ఫోన్ తీసుకొని హలో అన్నాడు కిరణ్.
బావా రేపు ముంబైలో మీటింగ్స్ డీటెయిల్స్ సంతోష్ చెప్తాడు అన్నాడు శివ. శివ అని గట్టిగానే పిలిచాడు కిరణ్. ప్లీజ్ బావా, నాకు తెలుసు నీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, బట్ నీ కూతురు దగ్గరికి నేను వెళ్తున్నా నైట్ ఫ్లైట్కి. నీకు తెలుసు కదా ఆ ప్రాజెక్ట్ కోసం నేను ఎన్ని రోజులు కష్టపడ్డానో అన్నాడు శివ. బ్లాక్మెయిల్ చేయకు శివ అని ఆ ప్రాజెక్ట్ కోసం శివ రాత్రి పగలు ఆఫీస్లో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటూ ఓకే అంటూ ఇంకో మాట లేకుండా ఫోన్ సంతోష్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు కిరణ్. ఈరోజు నా టైం బాగుందంటూ సరే శివ నైట్ కాల్ చేస్తాను సంతోష్ అంటే డీటెయిల్స్ బావికి సెండ్ చేయవని నేను చూసుకుంటాలే టెన్షన్ పడకు ఓకే అంటూ కాల్ కట్ చేసి సారీ బావా నేను ఆ రాక్షస్ దగ్గరకు వెంటనే వెళ్ళాలి లేదా అది ఎస్కేప్ అవుతుంది అండ్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు అక్కడ ఉంటేనే నాకు ఇక్కడ ఈజీ అయ్యేది అంటూ చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు శివ. డీటెయిల్స్ చూస్తూ శివ ఆలోచనలు అంచనా వేయడానికి ప్రయత్నించాడు కిరణ్. దాన్ని తలకిందులు చేస్తూ మనసంతా డిస్టర్బ్ అవుతుంటే ఇరిటేట్ అవుతూ కళ్ళు మూతలు పడుతుంటే వెనక్కి వాలాడు కిరణ్. బావా బావా అంటూ అరుస్తుంటే ఏంటే వర్క్ ఉంది కాసేపు వదిలే ప్లీజ్, పోరా నాతో మాట్లాడుకు, నేను దూరం అయితే కానీ నీకు అర్థం కాదు, అప్పుడు నా మాటలు నువ్వు కావాలని ఎంత కోరుకున్నా వినపడవు, నువ్వెంత బంతిమాలినా నేను మాట్లాడను అంటూ మూతి తిప్పి బయటకు వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి. అంతలో మొహంపై నీళ్లు పడటంతో లేచి చుట్టూ చూసి ఎదురుగా సంతోష్ని చూశాడు. బావా ఎంతసేపటి నుంచి లేపుతున్నా తెలుసా, ఏమైంది అంటూ వాటర్ ఇచ్చాడు. లీవ్ మీ అంటూ వాటర్ తీసుకున్నాడు కిరణ్. సంతోష్ బయటికి వెళ్ళడంతో అప్పటి వరకు దాచిన కంట్లో నీళ్లు బయటకు వస్తుంటే మొహంపై ఉన్న నీళ్లతో అవి కూడా తుడి చేసుకొని సాయంకాలం అవడంతో కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు. హలో శివ, బావ బయటికి వెళ్ళాడురా, ఆయన సిచ్యువేషన్ని బాగానే అర్థం చేసుకున్నావు, నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం రా, చాలులే ఇక్కడ నీ బిస్కెట్లు ఎవరు పడే రకం కాదు అన్నాడు శివ. పోరా సెంటిమెంట్తో చెప్తే జోక్ చేస్తున్నావు, సరే టికెట్ బుక్ చేసావా, బావకి కూడా మార్నింగ్ ఫ్లైట్కి బుక్ చేసా, బాయ్ అని ఫోన్ పెట్టి ఎందుకక్క ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు, ఒక్కరోజు నువ్వు ఆగి ఉన్నా ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది, ఇప్పటి వరకు ఎందుకు కనపడలేదు, ఇక వదలను, నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసు అంటూ ఆలోచిస్తూ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు శివ. వస్తున్న ఆద్య, ఇంకా కొన్ని గంటలు నీకు నచ్చినట్టుండు, ఆ తర్వాత అంతా నా ఇష్టం అంటూ ఆలోచనలలో ఉండిపోయిన శివ నిదానంగా నిద్రలోకి జారుకున్నాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.